మేడిగడ్డలో ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం. సో ఇది పెద్ద కుట్ర. ఇది ఎల్ఎన్టీ మేడిగడ్డలో ఎల్ఎన్టీ క్యాంప్ ఆఫీస్లో దగ్ధమైందట. దానిలో ఉన్న కీలక ఫైళ్ళు అన్నీ కూడా దగ్ధమైపోయినట. ఇది పెద్ద కుట్ర. మరి అది ఎవరు చేసిర్రో ఏందో తెలియదు కానీ మొత్తానికి అయితే పెద్ద కుట్ర అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో ఘటన. దగ్ధమైనటువంటి ఫైళ్లు, కంప్యూటర్లు, గెస్ట్ హౌస్, పొలాల నుంచి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగిందన్నటువంటి అధికారులు అంటూ చూస్తాను. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర కోణం దాగి ఉన్నది. ఎందుకంటే మేడిగడ్డలో నిర్మాణం సంబంధించినటువంటి ఎల్ఎన్టీ ఆఫీస్లో ఈ యొక్క మంటలు చెలరేగి ఆ గెస్ట్ హౌస్ మొత్తం కూడా కాలిపోయిందట. అందులో ఆఫీసు, ఫర్నిచరు, ఫైళ్ళు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అన్నీ కూడా కాలిపోయినని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మెయిన్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలోని ఈ కార్యాలయంలో పలు కంప్యూటర్లు, ఫైళ్లు, ఎల్ఎన్టీ అధికారులు బస్ చేసే గెస్ట్ హౌస్ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనపై మేడిగడ్డ ఇంజనీరింగ్ అధికారులు సంప్రదించగా పక్కనే ఉన్న పంట పొలాల నుంచి మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఉద్దేశపూర్వకంగా నిప్పిపెట్టారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నుంచి కుంగుబాటు వరకు నిత్య వార్తల్లో నిలవడంతో ఎల్ఎన్టీ కార్యాలయం దగ్ధం కావడం చర్చనీయాంశమైంది. సో 100% ఒక కుట్ర కోణం దాగి ఉన్నది. అంత ఈజీగా కేవలం ఆ కంప్యూటర్లు, అదేవిధంగా ఆ హార్డ్ డిస్కులు, ఆ ఫైళ్ళు కేవలం అవే ఎందుకు దగ్ధమైనాయి, మిగతా ఎందుకు కాలే? సో వాటి బ్యాకప్ ఉన్నదా? ఉండాలి కదా. మరి ఉంటుందా లేదో చూడాలి. మొత్తానికైతే ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారా అనేటువంటి కోణాలు కూడా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో పెద్ద కుట్ర కోణం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.